యేసు ప్రభువుకి సిలువ వేయబడిన శుభ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆయన చెప్పిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ గోదావరి విచారణ దివ్య రక్షకుని దేవాలయం ఆర్సీఎం చర్చికి చెందిన క్రైస్తవులు కొంతమూరు నుంచి సిలువతో ఉత్సాహంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు వద్ద పాస్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ సాధారణంగా ఎవరైనా చనిపోతే బ్లాక్ డేగా పాటిస్తారని, కానీ యేసు ప్రభువు ప్రజల కోసం త్యాగాలు చేస్తూ వారికి మేలు చేయాలని సిలువనెక్కారని, అందుకే ఈ రోజును శుభ శుక్రవారంగా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆయన చెప్పిన 7 మాటలను అనుసరిస్తూ అందరూ ముందుకు సాగి పాప ప్రక్షాళన చేసుకుని తోటివారికి సాయపడుతూ మంచి జీవితం గడపాలని కోరారు. రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ క్రైస్తవుల ర్యాలీ వద్దకు చేరుకుని వారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ భక్తుల పాపాల నుండి విముక్తి చేయడానికి, భక్తుల కష్టాలు తొలగించడానికి జీసస్ ఎన్నో కష్టాలు అవమానాలు పొందారని, శిలువపై ప్రాణాలు విడిచి తిరిగి 3వ రోజు సమాధి నుండి లేచి వచ్చిన శుక్రవారం ఆయనను నమ్మిన భక్తులందరికీ పెద్ద పండుగ అన్నారు. యేసు త్యాగం, సహనం, ప్రేమ, కరుణ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు. తోటి వారిని ఆదుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందన్నారు. యేసు శిలువపై ఉన్న దృశ్యంతో పాటు శిలువలతో అనేక మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఆర్సీఎం సంఘం వారు మరి వాళ్ళ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్య మైదానం దాకా మరి వీరంతా అక్కడ కొంతమూరు నుంచి కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు. మరి దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మ, దేవుడు మన గురించి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి దేవుడి కుమారుడు మన గురించి సిలువ వేయించుకోబడ్డారు, పాపాలు కడగడానికి వచ్చారు. మరిది ఇవాళ దేవుడు చూపించిన సన్మార్గంలో మనం అందరం కూడా నడవాలి. ప్రేమ, దయ, కరుణ పక్కవారికి మనం పంచే విధంగా మనం అందరం కూడా ముందరికి రావాలి అని మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి గుడ్ ఫ్రైడే రోజున అందరూ కూడా లెంట్ మాసం కూడా చేశారు. అందరూ కూడా 45 రోజుల పాటు మరి లెంట్ మాసం తర్వాత ఇవాళ ఉపవాసం ఉంటూ మరి మధ్యాహ్నం దాకా వీరంతా కూడా చాలా ప్రజా సేవలో ప్రజలకి శాంతి పంచే విధంగా మరి చేస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారు కూడా వారి యొక్క అద్భుతమైన వాక్యాలు ఇవాళ విన్నాము. నిజంగా చాలా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది. మరి ఇవాళ అందరికీ కూడా ఒకటే విన్నపించుకునేది, దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన గురించి ఆయన రక్తం చెందించాడు. మరి ఇవాళ ఆ ప్రేమ, దయ, కరుణ అందరికీ పంచే విధంగా మరి ముందరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియపరుస్తాను. సహోదరి సహోదరులారా, మరి ఇదిగో ఈ రోజున గుడ్ ఫ్రైడే పండుగను కొనియాడుతుండగా ఎవరైనా చనిపోతే అది బ్లాక్ డే అవుతుందేమో కానీ యేసు ప్రభుని మరణం ఈ లోకానికి ఎంతో మేలు చేసింది కనుక, మంచి చేస్తుంది కనుక, సర్వ మానవాళి పాప ప్రోక్షణం జరుగుతుంది కనుక దీన్ని గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాము. మరి క్రీస్తు శ్రమలలో మేమందరము పాలు పంచుకుంటూ ఈ పాప పశ్చాత్తాప పాదయాత్రను జరుపుతుండగా సర్వ మానవాళి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ పరిశుద్ధ జీవితం జీవించాలని, పాప మార్గాన్ని విడిచిపెట్టాలని ఆశిస్తూ కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం.